నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. కొడాలి నాని మళ్ళీ యాక్టివ్ అయ్యారు. కూటమికి మేకు దించుతామంటూ డైలాగ్ వేశారు. అంతేకాదు 2029లో అధికారంలోకి వచ్చేది జగనన్నే అంటూ జోసిన్ చెప్పారు. కాకపోతే ఆ మాటల్లో గతమంతా పవర్ లేదంటున్నారంతా. కానీ ఇప్పుడు మొదలు పెట్టడమే విచిత్రం. బూతుల నానిగా గడ్డం గ్యాంగ్గా పేరు తెచ్చుకున్న కొడాలి నాని కొంతకాలంగా మౌనంగా ఉన్నా ఓటమి తర్వాత అడపాదడప మాట్లాడారు. ఎందుకుని మళ్ళీ నోరు విప్పారు. కాకపోతే ఇదివరకంత వాయిస్ లేదని అందరూ కామెంట్ చేస్తున్నారు. అంత బేసు లేదు, పంచులు లేవు, మెత్తబడిపోయారు, వాయిస్ రేంజ్ తగ్గింది, సౌండ్లో పిచ్చి తగ్గింది అంటున్నారు. మొత్తం మీద నిన్న కొడాలి నాని చేసిన మాటలు వింటే ఆయన అసలు కొడాలి నాని అయినా అన్న అనుమానం కూడా రావటం ఖాయం. అయితే వైసీపీలో పబ్లిక్ టాక్ ఏంటంటే ఇటీవల వైసీపీ ఐటీ విభాగం నిర్వహించిన సర్వేలో కొడాలి నాని మళ్ళీ గెలవటం అనేది జరగదని, ఆయన హవా తగ్గిపోయిందని రిపోర్ట్ వచ్చిందంట. అందుకనే కాబోలు మళ్ళీ మైక్ పట్టుకున్నారని అంటున్నారు. ఇంతకీ కొడాలి నాని కూటమికి మేకు దించుతారా, లేదంటే ఆయన పనే అయిపోయిందా? ఇది వాటి డిబేట్. మనతో పాటు ఉన్నారు బండారు వంశీకృష్ణ గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, జనసేన నేత గునుకుల కిషోర్ గారు. ముగ్గురికి నమస్తే సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా బండారు వంశీకృష్ణ గారు, ఏంటి కొడాలి నాని వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, మీకు, కిషోర్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా. సరిగా రావట్లేదు సార్. నా వాయిసా లేక వంశీకృష్ణ గారి వాయిసా? సార్ వాయిస్ వినపట్లేదు సార్ నాకు. ఒకసారి పీసీఆర్ టీమ్ ఒకసారి రైట్ చెక్ చేసుకో. రైట్, మీరు మాట్లాడండి వంశీకృష్ణ గారు ఫస్ట్. నేను ఆడిబుల్ కదండి మిగిలిన వాళ్ళకి, కిషోర్ గారికి, మీకు? కిషోర్ గారు మీకు వినిపిస్తుందా? యా, మధుసూదన్ రెడ్డి గారు మీకు? సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. రైట్, చూస్తున్నాం బ్రదర్. సార్ ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు ఈ లోపల తను స్టార్ట్ చేస్తున్నారు, మీ దగ్గరికి వస్తాను. రైట్, వంశీకృష్ణ గారు మీరు చెప్పొచ్చు. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సరే, ఈరోజు ముఖ్యంగా ఒక తారీఖు, మార్చి 23వ తారీఖు చరిత్రలో ఆంధ్రప్రదేశ్, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రలో గుర్తుపెట్టుకోదగ్గ తారీఖు. ఎందుకంటే అండి 2023 మార్చి 23వ తారీఖున ఇదే రోజు మనం ఈ సోకాల్డ్ ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో కొడాలి నాని, ఈ కొడాలి నాని అనేటటువంటి వ్యక్తులు మరి కొంతమంది ఉన్నారు వాళ్ళ పార్టీలో. అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి వల్ల 23వ తారీఖున 23 ఓట్లతోటి వాళ్ళు అధికారంలో ఉండగా పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తారీఖు ఈరోజు, మార్చి 23, 2023. ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ తారీఖున మాకు చారిత్రాత్మకమైనటువంటి విజయం దక్కడానికి కారణం కొడాలి నాని అనేటువంటి వాడు వాగినటువంటి వాగుడు. ఆ వాగుడు కారణంగానే ప్రజలు విసిగిపోయి గత ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయించుకొని ఇదే తారీఖున 23 ఓట్లతోటి పంచుమర్తి అనురాధ గారిని శాసన మండలికి పంపించినటువంటి రోజు ఈరోజు. సరే, అవన్నీ చరిత్ర బాగానే ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు మా ఓటర్లు కాదు అని అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అవన్నీ కూడా మనం విన్నాం. పాపం వాళ్ళ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకు కూడా బయటికి రాలేదు. ఈరోజు చూసుకుంటే కొడాలి నాని గారు 3 సంవత్సరాల తర్వాత అనుకుంటా, మళ్ళీ ఆ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చేసి షర్మిల గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు శ్రీనివాస్ గారు. ఆయన ఏమంటా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెల్లెల్ని ఏమీ అనలేదట సార్, అస్సలు ఏమనలేదట. పాపం మరి ఎల్లో చీర కట్టుకుంటే కామెంట్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండదు సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డూప్ అయి ఉంటుంది. ఆ తర్వాత మరొకటి ఏంటంటే, పాన్ స్టార్తో కంపేర్ చేశారు సార్ షర్మిల గారిని. మీకు గుర్తుందో లేదో కానీ, అమెరికాలో ఉండేటటువంటి ఒక పశువుల డాక్టరు, వాడి నోటికి ఎంత వస్తే అంత వాగేటటువంటి ఒక పశువుల డాక్టరు షర్మిల గారిని షకీలాతో కంపేర్ చేశారు సార్. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి కూడా ముసి నవ్వులు నవ్వుకున్నారే కానీ తన చెల్లెల్ని అంత మాట అంటా ఉంటే ఒక్కసారి కూడా నోరు మెదపలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మరొకడున్నాడు సార్, భారతీరెడ్డి పిఏ వర్రా రవీంద్రారెడ్డి. వాడైతే విజయమ్మ గారినే శంకించాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారే రాజశేఖర రెడ్డి గారికి పుట్టారు, షర్మిల గారు మరి మాకు తెలీదు అన్నట్లుగా విజయమ్మ గారినే శంకించినటువంటి చెత్త చండాలపు నాకు ఇక ఈ బూతులు వస్తూ ఉన్నాయి. అట్లాంటి యతవలనందరినీ వాళ్ళు పార్టీలో పెట్టుకొని, వర్రా రవీంద్రారెడ్డి అనేవాడిని, ఈ పశువుల డాక్టర్ని, ఈ కొడాలి నానిని, ఇంతమంది సన్నాసుల్ని పార్టీలో పెట్టుకొని ఈరోజు మా చెల్లెల్ని ఏమీ అనలేదు అని అంటే జనం ఏమన్నా పిచ్చోళ్ళ సార్? మర్చిపోయారా? సరే, అయితే 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో షర్మిల గారు బయటకు వచ్చారు సార్. షర్మిల గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఉండటం కంటే 100 మంది శత్రువులు ఉండటం రైట్ అని చెప్పి మాట్లాడారు.
సో దానికి కూడా పాపం కొడాలి నానికి అవి కూడా వినపట్లేదేమో. వాళ్ళ తల్లిగారు వచ్చేసి, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు వచ్చేసి, అయ్యా మేనకోడళ్ళకి మేనల్లుళ్ళకి ఇంతవరకు అన్యాయం చేశావు, ఇక నుండి అన్యాయం చేయొద్దు, దయచేసి వారికి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి అఫిడవిట్ రాయాల్సినటువంటి దుస్థితికి ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి భార్య, పులివెందుల మాజీ శాసనసభ్యురాలైనటువంటి విజయమ్మ గారిని దిగజార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కదా సార్. మరి మళ్ళీ కనపట్లేదా కొడాలి నానికి? ఈరోజు వచ్చేసి సచ్చీరుడు జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఒక్క మాట కూడా అనలేదట. ఆయన చెప్తా ఉన్నారు, ఇక మనం ఆ మాటలన్నీ వింటా ఉండాలి. సో కొడాలి నాని విషయంలో పవర్ తగ్గింది అని అంటా ఉన్నారు. ఇదివరకు ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఏకవచనంతో ఎక్స్క్యూజ్ మీ అరే ఒరే అంట సంబోధిస్తూ ఉండేవాడు. మరి ఇప్పుడు అవన్నీ లేవు కదా సార్. అవన్నీ ఉంటే చెక్కేస్తారు కదా. ఇప్పుడు ఆ భయం ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక సర్వే వచ్చింది, ఆ సర్వేలో ఇతను ఏ మూలనా కూడా లేడు. మళ్ళీ గుడివాడ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశమే లేదని చెప్పడంతో ఈయన ఏం చేశాడంటే, ఇక ఆ సర్వే ద్వారా మళ్ళీ మనకు సీట్ వస్తుందో రాదో అని చెప్పేసి ఒక మైక్ టెస్ట్ లాంటిది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం సేపు పొగిడితే మళ్ళీ ఏదైనా సీట్ అక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో నిన్న ఒక బహిరంగ సభలోనో ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా కొడాలి నాని అనేవాడు ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్. వాడి నోరే వాడికి శాపంగా మారి మరొకసారి రాజకీయాలు అనేటటువంటి పేరులో కూడా ఎక్కడ కొడాలి నాని అనేటటువంటి చాప్టర్ ఇక లేదని అయితే మేము అనుకుంటా ఉన్నాం శ్రీనివాస్ గారు. రైట్. కిషోర్ గారు మీరేమంటారు సార్? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని ఒక కామెంట్ కూడా ఆయన చేశారు. సార్ మ్యూట్ చేస్తున్నారు కిషోర్ గారు మీ వాయిస్. ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ స్టేట్మెంట్లు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. రోజా గారు ఈయన కొడాలి నాని గారు రోజా గారిని ఏదో అన్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే, ఒక ఆడ మనిషి నువ్వు ఎవరి పాలు పితుకుతున్నావు, నోట్లో ఎవరు ఐస్ క్రీమ్ పెట్టుకుంటున్నావు, ఇటువంటి భాష మాట్లాడుతున్నారంటే ఎంతో ఎంతో డ్యామేజ్ జరిగినప్పటికీ ఈ రోజా గారు ఎవరైతే ఉన్నారో ఆమె వల్ల కేవలం నగరి కాదు, ఓవరాల్ గా 175 నియోజకవర్గాలు 11కు పడుకోబెట్టడం కూడా కీలక పాత్ర వహించారు. ఒక ఆడ మనిషిగా మాట్లాడిపోయి ఒక ఎస్ఐని కూడా ఒక పెద్ద బూతు మాటతోనే అన్నారు. ఆమెకి నోరు అదుపులో ఉండదు. కానీ వీళ్ళు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని తిడుతున్నారు అని చెప్తుంటే మాకు నిజంగా విచిత్రంగా ఉంది. వీధి నాయకుడు కాడి నుంచి మంత్రి స్థాయి వరకు వైసీపీ నాయకులు, మన కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లలో ఆడవాళ్ళని వాళ్ళని పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్టు దూషించారు. ఇది రాష్ట్రం మొత్తం ఎరిగిన సత్యం. దీనికి పర్యవసానమే వాళ్ళని 11 సీట్లకు తీసుకొచ్చారు. ఈ రోజు కాదు, గత 5 సంవత్సరాల్లో కూడా విధానపరమైన చర్చలు, పాలసీల విధమైన చర్చలు వాళ్ళ కాడ ఉండవు. కేవలం వ్యక్తిగత దూషణే ఉంటుంది. ఈ రోజు జలజీవన విషయంతో ఎంతో మందికి నీరు అందించడమే కాకుండా ఎన్నో ప్రజా ఉపయోగకరమైన పనులు, అడవి బాట అయితేమి, మన వాటర్ సప్లై అయితేమి, గ్రామాలకు రోడ్లు అయితేమి, జాబ్ క్యాలెండర్ విషయం అయితేమి, కూటమి ప్రభుత్వం ప్రగతి పదంలో దూసుకుపోతుంది. ఈ టైంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి, వీటి కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళా ఇల్లు ముందుకు రావడం జరిగింది. జనాలు ఈ స్థాయిలో మీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా మీకు బుద్ధి తిరిగి రాలేదు అనేది స్పష్టమవుతుంది. మీ అసందర్భ మాటలు, నోటుకొచ్చినట్టు వెకిలి చేష్టలు, ఈ పదాలు ఏదైతే మీరు పరుష పదజాలాలు ఏదైతే వాడుతున్నారో వీటిలన్నిటి వల్ల 11 సీట్లకు పడిపోయారు. ఇప్పటికీ ఆమె రోజా విషయంలో తగ్గలేదు. కేవలం మా జనసేన నాయకులు మా నాయకుడి గురించి, నాయకుడి భార్య గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుంటే, గతంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు వీళ్ళకి పొగరు, గర్వం నెత్తికెక్కున్నాయి కళ్ళు అనుకుంటాం. ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు, 11 సీట్లు కూడా మీ చేతిలో లేకపోతే ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారి సతీమణి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే డిఫెండ్ చేయకుండా ఎలా ఉంటామండి? నిజంగా మా నాయకుడు నా మీద మాట్లాడిన వాళ్ళ గురించి మీరు రిటర్న్ కౌంటర్స్ ఇవ్వండి అంటే మాకు భాష వచ్చు, గ్రామీణ పదజాలం వచ్చు, అందరం వీటి గురించి అవగాహన ఉన్న వాళ్ళమే. కేవలం నిబద్ధతతో ఉన్నాం. మా నాయకుడు ఏవైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడానా, మీరు ఎవరు మాట్లాడకూడదు, విధానపరమైన చర్చలకే రావాలి. మనం చేసిన అభివృద్ధి గురించి, ప్రజలు అనుభవిస్తున్న సంక్షేమం గురించి మాట్లాడిన, అంతేగాని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నా సైడ్ నుంచి కూడా చర్యలు ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంతే నిబద్ధతతో జన సైనికులు అందరూ కూడా ఈ రోజు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఈ మాట్లాడే ఎట్లుంటాయంటే, మనం చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దమ్మరు గుడిసెలు అన్నట్టు. ఒకప్పుడు మీడియా మీదకి వచ్చి నా వయసుకు వచ్చిన కొడుకు నన్ను మాట్లాడుతుంటే ఎంత
బాధపడ్డాను అని చెప్పి ఆమె ఏడ్చింది, అంగేడుపులు ఏడ్చింది. ఈ రోజు అదే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళ ఇళ్లలో వాళ్ళని అంటున్నప్పుడు వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి అభిమానులు ఉన్నారు అనే సంస్కారం మీకుంటే ఇటువంటి మాటలు మాట్లాడరు. ఇప్పుడు నాని గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎవరి పాలు పితుకుతున్నావా అని చెప్పి ఒక లేడీని ఉద్దేశించి ఆమె మాట్లాడొచ్చా? అదే విధంగా నోట్లో ఎవరు ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు, ఇటువంటి పదజాలాలు ఒక మహిళలుగా మీరు మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పటికీ మీకు గర్వం తగ్గలేదు, పొగురు తగ్గలేదు, విధానపరమైన చర్చలకు అస్సలు రాలేదు. మనం అధికార పక్షంలో వీళ్ళు ఉండగా చూస్తే ఒక్క మాట కాదు, ఈ సన్నాసి కొడాలి సన్నాసి అంటాడు, వాడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు అని చెప్పి లుచ్చాలని చెప్పి నోరు మైక్ ఎత్తితే వాడు బూత్ మాటలు మాట్లాడకుండా మైక్ పెట్టిన పరిస్థితి అయితే లేదు. ఈరోజు నీతులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మారే పరిస్థితి వైసీపీ లేదు. రానున్న రోజుల్లో పూర్తిగా పతనం అయ్యే పరిస్థితి ఉంది. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, వీధి నాయకుడి గురించి మంత్రిత్వ శాఖ వెళ్ళిన ఒక నాయకుడు దాకా వైఎస్ఆర్సీపీ నాయకులు విధానపైన చర్చలు కూర్చోలేరు, పాలసీలపై మాట్లాడలేరు. కాబట్టి నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడతారు. మేము డిబేట్ లో కూడా చూసాం ఇదే అంశాన్ని. ఎలగలా మాట్లాడుతూ వాళ్ళకు వచ్చిన భాష, వాళ్ళ బూతుల నైపుణ్యం చూపించడం తప్పిస్తే జలజీవన్ మిషన్ కి వన సంపదలు ఏదైతే ఉన్నాయో, నదులు, సరస్సులు, చెరువులు గురించి అనుసంధానం చేసుకుని వాటర్ సప్లై చేయాల్సింది పోయి బోరు బావుల కోసం అనవసరంగా, అదే బోరు పంపుల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేసిన అవివేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పులివెందులలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డాగా చెప్పుకునే పులివెందులో కూర్చొని అడగమనండి. హాస్టల్లో డొక్కా సీతమ్మ పేరుతో ఇచ్చే భోజనం గాని, నీటి సరఫరా విషయం అని, ఆడున్న గ్రామాలకు రోడ్డు వసతి కల్పించడం లేని కూటమి ప్రభుత్వం సఫలీకృతమైంది. యువకులకు జాబ్ క్యాలెండర్లు ఇస్తూ, కనీస మౌలిక వస్తువులు సమకూర్చుతూ, ఏదైతే లోటులో ఉందో రాబడినంతా కూడా ముందుకు తీసుకుంటూ ప్రపంచం మొత్తం గర్వించదగ్గ స్థాయిలో రాజధాని నిర్మాణంలో కూడా ముందడుగు వేస్తున్నాం. దీన్ని వీళ్ళందరూ గమనించాలి. మీ మాటలు వినే పరిస్థితి లేదు, మీరు మాట్లాడే బూతులకి అదుపే లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుమరుగుపోయేదాకా కూడా ఒక్క సీటు కూడా వీళ్ళకి రాకుండా చూడాలనేది కూడా మా ఉద్దేశం. మధుసూదన్ రెడ్డి గారు, మీ దగ్గర నేను ఆన్సర్ తీసుకునే ముందు కొడాలి నాని ఏమన్నారు ఒకసారి విందాం సార్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినా తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అబాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు గోటం దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి. మధుసూదన్ రెడ్డి గారు రైట్ సార్, మాట్లాడొచ్చు మధుసూదన్ రెడ్డి గారు. సార్ ముందుగా మీకు వైకేటీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్తే. సార్ ఈరోజు మీరు కొడాలి నాని గారు వాయిస్ వినిపించారు. దాంట్లో అసలు చర్చకి పాల్గొనాల్సినటువంటి మాటలు అనేటువంటి నాకేం కనిపించట్లేదు. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు. దాంట్లో తర్జం అది ఎవరు ఆపలేదు దాన్ని. అదే సూర్యచంద్రుడు అంతరించిపోయినా కానీ ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. దాంట్లో తప్పుపోయేటువంటి మాట లేదు. సూర్యచంద్రులు అంతరించిపోతే ఎట్లా సార్, జగమే ఆగిపోతుంది కదా, వాళ్ళు ఉండాలి కదా మనతో పాటు. చెప్తున్నాను సార్. అంటే సార్ ఒకటి సార్, గాంధీ మహాత్ముడు స్వతంత్రోద్యమం కోసం ప్రజలందరినీ ఒక తాటిపై నడిపించాడు అనేటువంటిది ఒక నానుడు ఉంది. అంటే ఒక తాడేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక తాడేసి ఆ తాడుపై నడిపించాడు అనేది కాదట. అంటే ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆశయ సాధన కోసం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు, దేశంలో ఉండే ప్రజలు ముందుకెళ్తున్నారు అనేటువంటి ఒక దానిని ఇంప్లిమెంట్ చేయడం కోసం గాంధీ మహాత్ముడు స్వతంత్రోద్యమం కోసం ప్రజలందరినీ ఒక తాటిపై నడిపించారంటాం. అంటే తాడేసి నడిపించామని కదా. ఆ విధంగా
సూర్యచంద్రులు కూడా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 29లో ముఖ్యమంత్రి కావడం తథ్యం అనేటువంటి దాన్ని ఒక ఇంప్లిమెంటేషన్, ఒక ఇంటెన్సిటీ క్రియేషన్ కోసం చెప్పే మాటలు, అంతేగాని సూర్యచంద్రుడు ఆగిపోవాలనేటువంటి మాటలు కాదు. ఆయన భగవత్ సాక్షాత్ సూర్యుడు చంద్రుడు ఎక్కడికి పోతారు సార్? ఎట్టి పరిస్థితుల్లో అది ప్రకృతి కదా, అది దానికి ఏం చేయలేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి వారసులు ఇక్కడ చెప్తున్నారు, చేసేటివి శివ పూజలంట, దూరేటివి దొమ్మడి గుడిసెలంట. చూడండి సార్, ఆ పదాల్లోనే ఎంత అవినీతి మైనమో చూడండి. దొమ్మడి గుడిసెలు ఏంది అంటే పాలు పితుకుతున్నానని ఆడ మనిషిని అడగొచ్చా అండి? ఒక కులాన్ని పాలు పితుకుతున్నాను, ఎవరు పాలు పితుకుతున్నావు అని అడగడం కరెక్ట్? సాక్షాత్తు మా మంత్రి గారిని ముందు క్లారిఫికేషన్ ఏంటి సార్? ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టే, నా గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని ఆడ మనిషిని అడగొచ్చండి? ఇది సంస్కారమైన మాట, నాది సంస్కారమైన మాట. ఆలోచించండి, ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా నోట్లో అని అనొచ్చు అండి ఒక ఆడమనిషిని? నా మాటలు పూర్తయిన తర్వాత స్టేట్మెంట్ మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి. మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలా? నా గురించి చెప్పారు కదా, దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి. నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని ఒక ఆడమనిషిని అడగొచ్చా? దమ్మర గుడిసెలో అనేదానికి బాగుంది. మీరు ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? ఇది సంస్కారమైన మాటలండి. ఈ సంస్కారమైన మాట కూతురు పెళ్లిలో డాన్సులు వేస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటండి? మీరు ఏం డ్రామాలు చేస్తున్నారు కనపడట్లేదా? వాళ్ళంటే బొమ్మలు కూర్చొని చూడడానికి మాట్లాడతారా? సరే, ఇది బూతు మాట అయినప్పుడు ఎవరు పాలు పితుకుతున్నారండి? నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అనేది కరెక్ట్ కాదా? తప్పు కాదా? ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తిని లంజా కొడుకులో మాట్లాడి మీ రోజా, అది తప్పు కాదా? మీ వాయిస్ కట్ అయిపోతుంది సార్, మీ వాయిస్ కట్ అయిపోతుంది, చెక్ చేసుకోండి. కిషోర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మధుసూదన్ రెడ్డి గారు మీ కంటిన్యూ. ఒక్క నిమిషం కిషోర్ గారు తను మాట్లాడేవండి. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ సార్. సార్, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగంలో ఆయన అధికారం రాకముందు మాట్లాడిన మాటలు ఒక్కసారి మీకు మీ టీవీలో ఉంటే ప్లే చేయండి సార్. వాటిని ఒక్కసారి ప్లే చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులు కావాలంటే నేను ప్లే చేస్తాను. ఇక్కడ మా నాయకులు ప్లే చేసుకోవచ్చు. మీరు దాన్ని కూడా గమనించారు. ఎవరి తప్పుడుగా ఉన్నాయో నా దగ్గర రెడీగా ఉన్నాయి, నేను మాట్లాడించాను. కిషోర్ గారు ఒక్క నిమిషం, కిషోర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పిన మాట, సాక్షాత్తు ఒక పార్టీ నాయకుడు డిప్యూటీ సీఎం గా ఉండేటువంటి వాడు, నేను ముఖ్యమంత్రికి పోతాను అన్నటువంటి ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి అధికారం రాకముందు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినాల్సిన అవసరం ఉంది మనకు. అది చెప్పలేకుండా ఆయన అడ్డుపడుతున్నాడు. మనం అడ్డుపడుతున్నాం. వైసీపీ నా కొడకల్లారా ఒక్క నార తెస్తా తొక్కి పెట్టి అని చెప్పి చెప్పు చూపించాడు. మీకు చెప్పు చూపించాడా? అంటే ఎంత నీచమైన మాట సార్. అదే పవన్ కళ్యాణ్ గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్తున్నాడు, ముందల అంటాడు. అంటే ఈ మాటలు ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని ముందల అని చెప్పి ఇవన్నీ సార్. ఒకటే చెప్తున్నా సార్, ఈ జనసేన మూకకి ఒకటే చెప్తున్నా. నేను చెప్పేది ఒకటే, కనీసం మీరు 175 స్థానాల్లో క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసి నిలబెట్టలేని అసమర్థులు మీరు మమ్మల్ని గురించి 11 సీట్లు అంటారా? 11 సీట్లు అంటారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పండి, 175 స్థానాల్లో క్యాండిడేట్ నిలబెట్టమని చెప్పండి. అప్పుడు నేను ఒక బేసం తీసి సగం ముందు కొరిగి మీ ముందు నిలబడతా, గాడిద మీద ఊరేగుతా. మీకుందా? అయిపోయిందా? 11 ఒక స్థాయి మీకుందా? శ్రీనివాస్ గారు చెప్పనివ్వండి సార్, వాళ్ళ బాధ చెప్పనివ్వండి సార్, మాట్లాడండి. 11 సీట్లు న్యాయం చేస్తారా? మీరు 125 పెట్టగలరా? ఈ రోజు మీ ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు అన్యాయాలు మీకు తెలుస్తున్నాయా? ఇప్పుడు రాబోతున్నాడు ఇంకొక అనవసరం కూడా రాబోతున్నాడు, వాళ్ళకి సమాధానం చెప్పండి. సాక్షాత్తు అసెంబ్లీలోనే వాళ్ళతో ఒక ఫిగర్ ను మాట్లాడుతూ ఫిగర్తో అసాంఘికమైనటువంటి వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడంటే మీ ఎమ్మెల్యే మీరు మాట్లాడతారు వైసీపీ గురించి సిక్కు తెరవు లేకుండా. మీ అనవసరం ఏం చేశారు మీరు? మీ ఎమ్మెల్యే ఎటు మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు దానికి ఏం చెప్పారు? మీరు మా గురించి సిక్కు తెరవు లేకుండా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కనీసం ఇండివిజువల్ గా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మీరు గెలుచుకోగలరా? మీ అధినేత గెలుచుకోగలరా? ఒక ఎమ్మెల్యేని మీ అధినేత గెలవగలరా?
ఇటువంటి మీరు 21కే తట్టుకోలేకపోతున్నారు. మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా వస్తే పారిపోతారండి. ఎంత సేపుడికి కూటమిని డిస్టర్బ్ చేద్దామనే గాని మీ నాయకుడు ఒకసారి న్యూడ్ వీడియో పెట్టాడు. ఆయన ఏం చేశారు మీరు? సంజనాని సుకన్యాని గురించి మాట్లాడారు. ఆయన ఏం చేశారు మీరు? ఇది వ్యక్తిగత విషయం, ఇది పార్టీకి పోయొద్దు. సార్ వంశీకృష్ణ గారు అండ్ కిషోర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు, దాన్ని స్వీకరిస్తారా? సార్ చెప్తున్నారు ఒకవేళ మీరు సింగిల్ గెలిస్తే మీసం సగం మీసం తీస్తాను, సగం గుండు కొట్టించుకుంటానని డేరుగా చెప్తున్నారు సార్ వంశీకృష్ణ గారు అండ్ కిషోర్ గారు. ఎవరు మాట్లాడతారు? నేను మళ్ళా చెప్తున్నాను సార్, చెప్తున్నాను వంశీకృష్ణ గారికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి జన సైనికులు జనసేన నాయకులకు కానీ, జనసేన పార్టీ 170 టీడీపీ నిలబడి ఉన్నది, గెలిచి ఉన్నది నిలబెట్టున్నారు సార్. టీడీపీ అది రామారావు పూరిలో నిలబెట్టినారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ సాహసం తెలియలేదు, చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టలేరు. కానీ జనసేనకి నేను సవాల్ విసురుతున్నాను సార్. 175 స్థానాలు నిలబెట్టలేదు. క్యాండిడేట్ నిలబెట్టగలిగితే పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో క్యాండిడేట్ నిలబెడితే నేను ఒక తట్టుకోలేకపోతున్నారు. ఫ్రస్ట్రేటెడ్ రెండు కలిసి ఉన్నాయి. ఏదో ఒక విధంగా మా సింగాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. సింగిల్ గా వచ్చే సింగాన్ని ఏమి చేయలేకపోయిన సింగాన్ని మళ్ళా ఎక్కించేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఒక మంచి ఒడంబడిగా ఉంది. మీరు ఎంత రెచ్చగొట్టినా మా వంశీ గారు గాని నేను గాని వ్యక్తిగతంగా మా నాయకుల ఉద్దేశాలని భంగపరుస్తూ మేము బయటపడము. భయపడుతున్నారు, ఒప్పుకోండి. సింగిల్ గా వస్తే భయపడతా ఉన్నారు. సింగిల్ గా రమ్మని డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ జరుగుతుంది. మాటల యుద్ధం. మీరేం మాట్లాడారు? కిషోర్ గారు ఒక్క నిమిషం. స్థాయి ఉన్నాయా? మా స్థాయి బాగున్నాయా? కిషోర్ గారు ఒక్క నిమిషం. మధుసూదన్ గారు ఒక్క నిమిషం. ఇంతకుముందు వంశీ గారు మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట అంటూ అప్పుడంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు గారికి అంత సీన్ లేదన్నట్టుగా అన్నారు. ఆ 160 సార్, వాట్ అబౌట్ దట్? సార్ ఇప్పుడు ఈయన ఇంకో మాట కూడా అన్నారు సార్. సూర్యచంద్రులు అంతరించిపోయినా జగన్మోహన్ రెడ్డి ఈసారి ముఖ్యమంత్రి అవుతాడట. సూర్యచంద్రులు అంతరించిపోరు, జగన్మోహన్ రెడ్డి కనీస ప్రతిపక్ష హోదా కూడా రాదు. అదే ఇట్లాంటి పుచ్చు డైలాగులు వేయడానికి పనికొస్తారు ఇక డిబేట్లలోకి వచ్చి. సబ్జెక్ట్ మాట్లాడండి. సూర్యచంద్రులు అంతరించిపోవాలి, వైనాట్ 175, గాంధీ గారు ఒకే తాటి మీద నడిపించారు. పుచ్చు డైలాగులన్నీ మధుసూదన్ రెడ్డి గారు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు విన్నా కదా, విననివ్వండి, మాట్లాడనివ్వండి. మధుసూదన్ రెడ్డి గారు మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ మరో 30 ఏళ్ళు కొనసాగిద్ది. ఆ 30 ఏళ్ళు దేవుడు మీకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. మీరు ఇలాగే సూర్యచంద్రులు అంతరించిపోతారు, ఇంకోటి గాంధీ గారి మార్గంలో నడుస్తామని డిబేట్ లో ఇట్లాంటి కబుర్లే చెప్తా ఉండండి. మరొక విషయం ఏంటంటే 175కు 175 నియోజకవర్గాలు జనసేనాని పోటీ చేయమని అంటా ఉన్నారు. కనీసం ఇప్పుడు మీరు జడా శ్రావణ్ కుమార్ సపోర్ట్ కదా మీరు తీసుకుంటా ఉంది. రోజు జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య చూస్తుందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అరే వినండి ఈ రోజు ఎందుకో కొంచెం గొంతు బాగాలేదు, అరవలేను. వినండి మధుసూదన్ రెడ్డి గారు, క్రాస్ టాక్ వద్దు. సరే మీరు చెప్తాల్సిందే చెప్పండి, నేను ఒక 2 నిమిషాలు కామ్గుంటా. మీరు ఏం చెప్తారు చెప్పండి. వంశీ గారు 5 ఏళ్ల నుంచి చెప్పేది ఇంకో 10-30 ఏళ్ళు చెప్పేది అదే. విడివిడిగా రండి, సింగిల్ గా వస్తుంది. మధుసూదన్ రెడ్డి గారు 2 నిమిషాలు అవకాశం ఏం చెప్తారు చెప్పండి, అడ్డం పడద్దు. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం నేను చెప్తాను, ఒక మాట నండి వంశీ గారు. నేను ఒకటే మాట చెప్తాను, మిమ్మల్ని విడివిడిగా రమ్మని నేను ఎప్పుడూ చెప్పను. మీరు పోటీ చేస్తే మాట్లాడదండి. పోటీ తర్వాత సార్ ఒక్క నిమిషం తను చెప్పిన తర్వాత మనం ఆన్సర్, మీరు ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ మధుసూదన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు మీరు మాట్లాడద్దు. అది కూడా కరెక్ట్. అంటే వంశీ గారు నేను మాట్లాడలేండి. నా మాటలు మాత్రం వినండి సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ 3 పార్టీలు కాదు కదా, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని పార్టీలు కూడా 2029లో వీళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క పార్టీని రిప్రజెంటేషన్ తీసుకురమ్మని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. కానీ వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు మన యొక్క స్టాండ్ ఏంటి ప్రజల్లో, మన యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఈవెన్ దో
11 సీట్లు వచ్చినా కానీ మాకు 40% ఆఫ్ ది ఓట్ బ్యాంక్ ఉంది. ఉమ్, కాబట్టి మా పార్టీ అయినటువంటి విలువ విశ్వసనీయతను కన్సిడర్ చేసి పట్టండి. మీరు ప్రజల్లో ఎంత ఉంది, మీ యొక్క స్టాండ్ ఏంది? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే స్థానాల్లో నిలబడేటువంటి సత్తా మీకుందా? మనకు లేదు కదా. మనం ఆ పార్టీలతో పోటీ పడే శక్తి మనకుందా? లేదు కదా. మీరు ఎందుకు నన్ను ముఖ్యమంత్రి 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 అని చెప్పు నన్ను పొడుస్తున్నాను, అన్ని స్థానాలు నిలబడమంటామని చెప్పి కార్యకర్తలను నిలదీసినటువంటి పవన్ కళ్యాణ్ మాటలు కూడా గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ రియలిస్టిక్ గా ఉన్నారు. ఆయన స్టాండ్ ఏంది, ఆయన శక్తి సంబంధించి ఆయన ఎన్ని స్థానాలు నిలబెట్టగలడు. మనం పొత్తు లేకుండా పోతే మన గట్టి దశ ఏమవుతుంది? సార్ ఇది చర్చ ఇది కాదు సార్, ఇక్కడ చర్చ ఇది జరగట్లేదు, ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. లేదు, ఒక్క నిమిషం చెప్పనివ్వండి, తర్వాత మీరు చెప్తారు. మాట్లాడండి. లేదా డైవర్షన్ పాలిటిక్స్ వద్దండి, మైండ్ గేమ్ పాలిటిక్స్ వద్దు. అయిపోయిందా సార్ మధుసూదన్ రెడ్డి గారు? మధుసూదన్ రెడ్డి గారు అయిందా? మాట్లాడతా ఇంకా? విడిగా పోటీ చేయమంటారు, సత్తా లేదంటారు. మీ సత్తా 5 ఏళ్ళు చూసాం సార్, మీ సత్తా 5 ఏళ్ళు చూసాం. మీరు సాధించిన అభివృద్ధి ఒక లిస్ట్ ఇవ్వండి, మాట్లాడదాం. సార్ నన్ను మాట్లాడమని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను. లేదా మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ మెయిన్ ఏంటంటే నిన్న నాని గారు చేసిన కామెంట్స్, చెల్లెలికి చాలా వాల్యూ ఇస్తారు అన్నారు, చెల్లెల్ని ఎటు కామెంట్ చేయను అన్నారు ఆయన. వీటి మీద రాబోయేది 2029లో జగన్మోహన్ రెడ్డి ఎంతమంది అడ్డు వచ్చినా అన్నారు సార్. వీటి మీద సార్ నిజంగా ఏంటి, ఇప్పుడు కూడా చెల్లెలికి వాల్యూ ఇచ్చాడా, వీటి గురించి వాళ్ళు అడుగుతున్నారు సార్. సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సార్. కొడాలి నాని గారు అన్న మాటలకి సపోర్ట్ గా నేను ఏదో చెప్తాను మీరే చూడండి. ఈ రోజు సార్ భూముల్ని 99 పైసలకి దారాదత్తం చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ సొంత బంధువుల కోసం వేల కోట్ల రూపాయలు చేసేటువంటి భూముల్ని ఉచితంగా చేసేటువంటి పరిస్థితి. వీళ్ళు సూపర్ 6 ఏ హామీలైతే సూపర్ 6 అన్నారు, ఆ సూపర్ 6 హామీల్లో కనీసం మొట్టమొదటి హామీ మేము ఇస్తున్నటువంటి మొట్టమొదటి హామీ అని చెప్పి నేను చెప్పింది కాదు, వంశీ గారు చెప్పింది కాదు, సాక్షాత్తు నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మొట్టమొదటి హామీ అని. వంశీ గారు గుర్తున్నదో లేదు, ఏది ప్రతి అక్క చెల్లెమ్మకి 18 సంవత్సరాల నిండిన అక్క చెల్లెమ్మకి నెలకు 1500 రూపాయల, సంవత్సరానికి 1800 రూపాయల నేను ప్రతి ఒక్కరికి ఇస్తానన్నమాట వాస్తవం కదా చంద్రబాబు నాయుడు గారు? ఈ వాస్తవాన్ని మీరు నిలబెట్టుకున్నారా? మళ్ళీ అదే బాబు గారు అన్నారు ఖజానా నిండి అప్పులు ఉన్నాయి, సో నేను వీటికి చాలా కష్టపడుతున్నా నేను ఓపెన్ గా చెప్పినట్టున్నారు సార్. సార్ రేపు టైర్కి రమ్మంటారా మమ్మల్ని, మాట్లాడిస్తారా? లేదా చెప్పారా లేదు బాబు గారు చెప్పారు సార్. కొడాలి నాని మాటలకి ఎందుకు సపోర్ట్ ఏంది, నా ధైర్యం ఏంది అనేది నేను మాట్లాడదు కదా, నన్ను మాట్లాడండి. ఇప్పుడు అది పోయింది సార్, నెలకు 1500 రూపాయలు అనేటువంటి అది పోయింది. అయితే దాన్ని తొంగ దొక్కే సార్. ఫస్ట్ది అత్యంత విలువైంది ఈ యొక్క నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తిని ఎంతమందికి ఇచ్చాడు? నిరుద్యోగుల గురించి మాట్లాడే కనీసం హక్కు లేదు సార్. అంటే మాట్లాడిస్తా ఉంటే ఎట్లా? ఆ ఫ్లవర్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు మధుసూదన్ గారు. రైట్, ఒకసారి అడుగుదాం మధుసూదన్ రెడ్డి గారు, ఈ రెండింటి గురించి అడుగుదాం, మళ్ళీ మిగతా వాటికి వెళ్దాం. వంశీకృష్ణ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. వంశీకృష్ణ గారు, నిరుద్యోగ ఆడపిల్లలకి అమౌంట్ గురించి ఆయన అడుగుతున్నారు సార్, సూపర్ 6 గురించి. రైట్ సార్, ఆయన మాట్లాడరుగా. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రాత్రి కొడాలి నాని మాట్లాడినా అదే అన్నాడు, హామీలు ఇచ్చారు, అబద్ధపు హామీలు ఇచ్చారు, వీళ్ళని పక్కన పెట్టాలి వచ్చేసారి జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టిన ఆయన అడిగారు. మధుసూదన్ రెడ్డి గారు అదే మాట అంటున్నారు సార్. మీరు ఆ సూపర్ 6 సరైన వాటిని హామీలు నెరవేర్చలేదనేది వీళ్ళ వాదన. సూపర్ 6లో ఇవ్వనటువంటి హామీలను కూడా మేము నెరవేర్చాం సార్. మేము వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పలా, మేము అది నెరవేర్చాం సార్. ఈ రోజు 2000 అరే మళ్ళీ వస్తే పద్ధతి కాదు సార్ ఇది. శ్రీనివాస్ గారు కామున్నాం కదా, చెప్పే విన్నాం కదా. వంశీకృష్ణ గారు మీరు కంటిన్యూ చేయండి. మధ్యలో వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడేటప్పుడు. సార్ ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, పెద్దలు కొద్దిసేపు క్లారిటీ తీసుకుందాం, ఒక్క నిమిషం ఆగండి. వంశీకృష్ణ గారు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం సార్, వంశీకృష్ణ గారు ప్లీజ్. ఓకే, ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్ తమరికి? ఎన్ని రోజులు పట్టింది? 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు పట్టింది. నేను చెప్తా అన్నీ చెప్తా. 5 సంవత్సరాలు పట్టింది. ఈసారి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధించి వెళ్తానన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి.
నిషేధించారా? 30 దశల వారీగా. సంవత్సరాలు మద్యపాన ప్రియులు తాగేటటువంటి ఆదాయం మీద అప్పు తీసుకొచ్చి ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆ అప్పు కొట్టి కడతా ఉంది. ఈపీఎస్ రద్దు చేస్తున్నాడు సార్ వచ్చిన వారంలోనే. అరే మధుసూదన్ రెడ్డి పెద్దోడికి గౌరవం నిలుపు. మధుసూదన్ రెడ్డి గారు అన్న ఇప్పటి వరకు మధుసూదన్ రెడ్డి గారు అన్న మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అతను కంటిన్యూ చేయండి, తర్వాత మీ దగ్గరికి పెద్దోడికి వస్తాను, గౌరవం please. నిలుపుకో. వంశీకృష్ణ మధ్యలో గారు. అడ్డం రాకు. వంశీకృష్ణ గారు సార్, ప్లీజ్. నేను ఒకటి చెప్తాను సార్. వాళ్ళిద్దరికీ సమాధానం చెప్పాలంటే ఒక 10 నిమిషాలు మాట్లాడుతూ నాకు 20 నిమిషాలు ఇవ్వాలి. అరే తప్పకుండా సార్, ఇస్తాను మధుసూదన్ సార్, రెడ్డి గారు, మీకే ఎక్కువ సమయం ఎందుకు ఇచ్చాను సార్? సార్. ఒక్క శ్రీనివాస్ నిమిషం, గారు ఆయన మ్యూట్ చేసే ఆప్షన్ ఉంటది కదా మీ దగ్గర. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ప్లీజ్ వంశీకృష్ణ గారు త్వరగా, కిషోర్ గారు కూడా ప్లీజ్. సార్ వన్ బై వన్. సిపిఎస్ రద్దు చేస్తారన్నాడు సార్. ఆ తర్వాత మా నాయకుడిది అవగాహన లేకుండా చెప్పాడని అన్నారు సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీకి అమలు దానికి లోబడే ఉన్నాం. ఈ రోజు చూసుకుంటే 60,000 మందికి ప్రత్యక్షంగా 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధినిచ్చేటటువంటి ఆర్సెనల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు విశాఖపట్నంలోని నక్కపల్లిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. అలా ఇప్పటి వరకు ఉద్యోగ కల్పన చేశాం, ఇక ముందు కూడా చేస్తాం. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రతి ఉగాదికి ఇస్తా ఉన్నాం. డిఎస్సి ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాం. నిరుద్యోగులకి వారి సమస్యలపై కట్టుబడి ఉన్నాం. అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు మధుసూదన్ రెడ్డికి ఉందా? ఇంకా నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఇంకేం చెప్తా ఉన్నారు? ప్రతి ఆడవారికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాం, దానికి కూడా కట్టుబడి ఉన్నాం, ఇస్తాం డెఫినెట్లీ. మీరు ఏమన్నా రాగానే 3,000 రూపాయలు చేశారా పెన్షన్? రాగానే మద్యపాన నిషేధం చేశారా? రాగానే సిపిఎస్ రద్దు చేశారా? రాగానే 45 ఏళ్లకు పెన్షన్ ఇచ్చారా? ఇప్పటి వరకు ఇచ్చారా? అసలు చరిత్ర ఉందా? మీరా మాట్లాడేది కూటమి ప్రభుత్వం గురించి? ఎన్ని సూర్యచంద్రులు ఇట్లాంటి డైలాగులు చెప్పుకోవడానికి ఉండండి, అంతేగాని మరొకటి ఈరోజు అసలు మన ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే కొడాల నాని గురించి సార్. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అది కొడాల నాని నిన్న మాట్లాడినటువంటి వీడియో కాదు, అతని సామాజిక మాధ్యమాల్లో నిన్న పోస్ట్ చేసినటువంటి వీడియో. అది గతంలో ఎప్పుడో మాట్లాడినటువంటి వీడియోగా నాకు సమాచారం ఉంది. మరి పత్రికా వారు మీరందరూ కూడా ఒకసారి క్లారిఫికేషన్ తీసుకోవాలి. సరే, ప్రస్తుతం కొడాల నాని పరిస్థితి ఏంటంటే కాన్స్టిట్యున్సీలో ఎవడో చూడలేదు, కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వెళ్ళిపోమన్నారు, జనం ఓడించారు, ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఆరోగ్యం దెబ్బతింది అనే మాట చెప్తా ఉన్నాడు. ఇది నిజమో అబద్ధమో ఆయనకే తెలియాలి. ఆరోగ్యం దెబ్బతిందని చెప్పేసి బెల్ట్ వేసుకుని తిరుగుతా ఉన్నాడు. ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులుగా అతని ఆరోగ్యం గురించి అయితే మేము కామెంట్ చేయట్లేదు. రాజకీయంగా కొడాల నాని అనే అతను డెడ్ ఫెలో, భూస్థాపితం అయిపోయాడు రాజకీయంగా. అది మీరు ఎలా చెప్తారు సార్? అది మీరు ఎలా చెప్తారు సార్ ఆయన డెడ్ అయిపోయాడు? సార్ ఒక విషయం సార్, ఇక్కడ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని కొడాల నానిదే గుడివాడ సీట్ అని ఫిక్స్ చేయమనండి. మాజీ మంత్రి కొడాల నాని తప్పేవాడు దిక్కులేదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేస్తా ఉన్నట్లుగా కొడాల నాని బిహేవియర్ ఉంది. ఈ రోజు ఒక సర్వేలో మీరే చెప్పారు ఇందాక, ఒక సర్వేలో కొడాల నాని అనేటటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మళ్ళీ ఓడిపోతాం గుడివాడలో అని చెప్పేసి ఒక సర్వే ఫలితం ఉందని చెప్పి కూడా మీరే చెప్పారు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్ లో. కాబట్టి కొడాల నాని అనేటటువంటి వ్యక్తి ఉనికి చాటుకోవాలి అని అంటే ఇట్లాంటి వీడియోలు అడపాదడపా మాట్లాడుతూ ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వ్యక్తి ఉండకూడదు, అట్లాంటి అన్న ఉండకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం లేదు. ఈరోజు చెబుతున్న వాళ్ళ సొంత ఇంట్లో చెల్లెలు చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అన్న ఉండటం కంటే 100 మంది శత్రువులు ఉంటావు రైట్ అని చెప్పేసి వాళ్ళ చెల్లెలు చెప్తా ఉన్నారు. వాళ్ళ తల్లి గారు చెప్తా ఉన్నారు మేనకోడలకి మేనల్లుడికి మోసం చేశావని. మేం చెప్తున్న మాటలో, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటలో, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలో, లేదంటే ఈ డిబేట్ లో కూర్చున్న కిషోర్ గారు చెప్తున్నటువంటి మాటలో కాదు ఇవి చెప్తా ఉంది స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులు. మాకేంటి సంబంధం? ఈ మధుసూదన్ రెడ్డి వచ్చేసి సూర్యుడు అంటాడు, చంద్రుడు అంటాడు, అటు పొడవడు అంటారు, అంతరించిపోతారంటారు. ఈ కర్మ ఏంటండి మాకు? ఈరోజు రాష్ట్రంలో 60,000 మందికి ఉపాధి కలిగించేటటువంటి 1,35,964 కోట్ల రూపాయలు పెట్టి స్టీల్ ప్లాంట్ ప్రారంభించబోతా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి పరిశ్రమ ఏమన్నా ఒకటి తీసుకొచ్చారా సార్? ఇప్పుడు ఒకే విషయం సార్, మరొక విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఆస్తుల గొడవలకి మాకు సంబంధం లేదు, మాకు అనవసరం. మేము అడుగుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1,35,964 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చారు, మీ వల్ల ఇద్దా? మీ వల్ల అయితే గతంలో ఏమైనా తీసుకొచ్చారా? 1,35,964 అవసరం లేదు,
1350 కోట్ల రూపాయలు పెట్టుబడి కనీసం చూపించండి, అందులో 1% ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. వాటి గురించి మాట్లాడండి. ఏదో కొడాలి నాని ఆడవారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా ఉన్నామా మేము? సార్ ఇప్పుడు 2014లో చూసుకుంటే వనజాక్షి ఎవరు సార్? అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి సార్? మా మీద చేసినటువంటి విష ప్రచారం ఏంటి సార్? వనజాక్షి అనే లేడీ ఎంఆర్ఓ అని అడ్డం పెట్టుకున్నప్పుడు రాజకీయం చేసింది ఎవరు సార్? జరగనటువంటి విషయాలన్నీ జరిగినట్లుగా తెలుగుదేశం మీద నిందలేసింది ఎవరు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కాదా? అప్పుడు ఎవరు సార్ ఆడవారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసింది? ఆ తర్వాత మరొక ఇన్సిడెంట్ సార్, రిషితేశ్వరి అనే అమ్మాయి నాగార్జున యూనివర్సిటీలో సీనియర్లు ర్యాగింగ్ చేశారనేటటువంటి బాధతోటి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం పుట్టించారో తెలుసా సార్? ఆ సీనియర్లలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, అందుకని వారిపై చర్యలు తీసుకోకుండా వీరు వారిని కాపాడారు, ఆ బాధతోటే రిషితేశ్వరి గారు చనిపోయారని చెప్పి పుట్టించారు సార్ అప్పుడు. కానీ ఇక్కడ రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఉంది ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆ సీనియర్లుగా ఉంది. ఇద్దరేమో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వారి వ్యక్తులు ఆ రోజు రిషితేశ్వరిని కామెంట్ చేసిన వారిలో, రిషితేశ్వరిని ర్యాగింగ్ చేసిన వారిలో ఉన్నారు. కానీ ఆడవారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏమన్నారు సార్? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వారిని కాపాడటానికి ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పి ఆ రోజు ఒక సామాజిక వర్గం మీద బురద చల్లడానికి ఆడవారిని అడ్డం పెట్టుకున్న సన్నాసులు ఎవరు సార్? ఆ తర్వాత 2014 నుండి 2012 నుండి 14 వరకు అసలు జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ఎవరు సార్ తిరిగింది? ఎవరు సార్ పార్టీని మోసింది? షర్మిల గారు కాదా? షర్మిల గారు ఆ రోజు లేకపోతే వీళ్ళ పార్టీకి దిక్కుందా? 2014-19 మధ్య షర్మిల గారిని ఎన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు సార్? అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలని పాపం ఆవిడ ఆ వయసులో కాలికి బలపం పట్టుకుని రాష్ట్రం అంతా అన్న కోసం తిరిగింది సార్. ఆ తర్వాత దాన్ని మేము తప్పు పట్టట్లేదు కూడా. 2019లో మీకు బాగా గుర్తుండే ఉంటది, బాయ్ బాయ్ బాబు అనేటటువంటి నినాదంతో షర్మిల గారు రాష్ట్రం మొత్తం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగితే ఈ సోకాల్డ్ కొడాలి నాని ఏమంటాడంటే, నువ్వు తిరిగినందుకు కాదంట, అసలు పార్టీ గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా అంట. మరి ఆయనే తిరగాల్సింది కదా షర్మిల గారి బదులు. ఈ రోజు షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది అంటే కారణం షర్మిల గారు. ఆవిడని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. మీరు ఆడవారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా ఉన్నారని కూటమి ప్రభుత్వాన్ని అంటా ఉంది. మేము అన్నామా జగన్మోహన్ రెడ్డి ఇలా 100 మంది శత్రువులు ఉంటారు రైతు, జగన్మోహన్ రెడ్డి అలాంటి అన్న ఉండకూడదని మేము అన్నామా? మేనకోడలు మేనళ్ళకి న్యాయం చేయయ్యా, అన్యాయం చేయొద్దు అని చెప్పి ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు అన్నారు. మేము అన్నామా? ఈ రోజు ఆడవారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి లుచ్చా పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు వచ్చి విమర్శించాలి మమ్మల్ని. ఇంకా సార్ మళ్ళీ ఫైనల్ గా చెప్తా ఉన్నా, సూర్య చంద్రుడు అస్తమించేది లేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచేది లేదు. రైట్ కిషోర్ గారు, మీరు కూడా మాట్లాడితే ఫైనల్ గా మధుసూదన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారు. సార్ చక్కగా చెప్పారు వంశీ గారు. సూర్యచంద్రులు అస్తమించేది లేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచేది లేదు. ఖచ్చితంగా ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు ఒక సోదరిగా ఆ షర్మిల గారు నిలబడిన విధానం, వాళ్ళ కన్నతల్లి చుట్టూ తిరిగిన విధానం, వాళ్ళంతా అంత మాపుగా తీసుకురాకపోతే వైఎస్ఆర్సీపీ పూర్తి అంత స్థాయి నమ్మకానికి ఓట్లు రావడానికి కేవలం 2 మహిళలే కారణం. సొంత కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోలేని ఆడంగిరి పనులు చేస్తారు వీళ్ళు. తల్లి చెల్లి వాళ్ళ గురించి బయటకు వచ్చి మాకు మోసం జరిగింది, అధికారంలోకి రావడానికి వాళ్ళు ఎంత ఉపయోగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేదు, తొక్కలేదు సార్, కేవలం ఆడబిడ్డలో మా అన్నకి న్యాయం చేయండి అని చెప్పి ఒక పక్క అమ్మాయి, తండ్రి లేని బిడ్డ అని చెప్పి ఈమె ఒక పక్క తిరగడం వల్ల సానుభూతితోనే గెలిచారు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడారు, వాళ్ళొక్కడిగా వస్తారా వీళ్ళొక్కరు వస్తారా, వాళ్ళకి అంత లేదు వీళ్ళకి ఇంత లేదు అనుకునే వాళ్ళు ఈ 19 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజా సంక్షేమకరమైన ఉపయోగకరమైన ఈ పనులు ఏవైతే ఉన్నాయో చూసుకొని, ఇందాక సార్ చెప్పినట్టు 1% కూడా పెట్టుబడులు తీసుకురాలేకపోయారు. వంశీ గారు చెప్పినట్టు 1% పెట్టుబడులు కూడా తీసుకురాలేకపోయారు. 3 రాజధానులు 36 కార్యక్రమాలు అని చెప్పి ఒక్క మెట్టు కూడా కట్టిన పరిస్థితి లేదు. మీరు ఏర్పరిచిన లోటు ఏదైతే ఉందో అది తీర్చుకుంటూ, నిజంగా ఇందాక చెప్పినట్టు 5 సంవత్సరాలు పట్టింది మీరు 2000 చేయడానికి పెన్షన్ ని. అదే పెన్షన్ ని మొదటి నెల నుంచే 1000 రూపాయలు జోడించాం. ముందు పూర్వపు నెలకు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒక్క పథకం ఆగుంది, దాన్ని కూడా చేస్తాం. గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. విద్య ఏదైతే మీ ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ ఏదైతే మూసేస్తున్నారో వాటికి ప్రత్యామ్నాయంగా పాత బడులన్నింటినీ కూడా పునరుద్ధరిస్తున్నాం.
ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరమో అది సమకూరుస్తూ లోటు బడ్జెట్ ని పూడ్చుకుంటూ ప్రపంచ ప్రతిష్టగాంచిన రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఒక చక్కటి ఒడంబడికతో ఉన్నాము. ఇక్కడ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆడవాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడేయడం, పొరపాటున దాన్ని డిఫెన్స్ చేయడానికి ఎవరైనా ఇతర పార్టీ నాయకురాళ్ళు కానీ బయటకు వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇదే చర్యగా ఉంది. మీరు ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాం, సూర్యచంద్రులు అస్తమించేది లేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచేది లేదు. వైనాట్ 175 అని చెప్పి 11కు పడిపోయారు. ఈసారి 1 కూడా కనుమరుగయ్యే పరిస్థితి అయితే ఉందని కూడా తెలియజేస్తున్నాను. రైట్ మధుసూదన్ రెడ్డి సార్. శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి. సార్ శ్రీనివాస్ గారు సార్, మధుసూదన్ రెడ్డి గారు ఇందా నుంచి చెప్తా ఉన్నారు, టీడీపీని ఒంటరిగా రమ్మని అంటున్నారు, పవన్ కళ్యాణ్ ఒంటరిగా రమ్మని అంటా ఉన్నారు, మీరు సింగిల్ గా పోటీ చేయండి అని అంటా ఉన్నారు. నాది కూడా ఒక ఛాలెంజ్ ఉంది. మా నాయకులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి వచ్చి కంప్లీట్ గా ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టమనండి చాలు, ఇవన్నీ ఎందుకు. రైట్, ఓకే. మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఫైనల్గా మీరే సార్. మధుసూదన్ రెడ్డి గారు వినపడుతుందా? మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ అయిపోయినట్టున్నారు సార్. పీసీఆ మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు సార్ మీ గురించి ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు సార్, నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడకూడదు సార్, ఒక మాట కూడా మాట్లాడకూడదు సార్. మాట్లాడలేదు సార్. 2:15 అయింది, 10 నిమిషాలు మీకు టైం ఇస్తున్నారు సార్, మాట్లాడరు సార్, మీరే చెప్పండి. అదే ఎంత అనైతికమైనటువంటి మాటలు, లుచ్చాలకి ఇచ్చారని మాట్లాడినా కూడా నేను మాట్లాడలేదు. అందుకని వాళ్ళు దయచేసి వాళ్ళిద్దరు మాట్లాడకూడదు సార్, నన్ను ఇంటరప్ట్ చేయండి ప్లీజ్. నేను ఒకటే మాట్లాడుతున్నాను సార్, ఈ ప్రపంచంలో దట్టియెస్ట్ పొలిటీషియన్ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అది నేను చెప్పేది కదా, కేసీఆర్ గారు చెప్పింది. ఎందుకంటే ఈ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లుచ్చాలంటారు. ఓకే, ఎంత దట్టియెస్ట్ పొలిటీషియన్ అర్థమవుతుంది. ఇంకొకటి సార్, వీళ్ళు హామీలు నెరవేర్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం అనేటువంటిది అవివేకం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలుసా అసలుకి? నేను ఎందుకంటే ఆయన బ్రాంచ్ చంద్రగిరిలో చదువుకున్నాను నేను. చంద్రగిరి ఆ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నప్పుడే షర్మిలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు పూర్తిగా ఇచ్చేశారు. షర్మిల గారి గుంతమ్మ కోరికలు మీకు తెలుసా? షర్మిల వల్లే అధికార పార్టీ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు. మరి మొన్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రాతినిధ్యం వహించింది కదా, ఆమెకి ఎన్ని సీట్లు వచ్చాయి? ఆమె పెద్ద నాయకురాలు కదా, ఆమెకి ఎన్ని సీట్లు వచ్చాయి సార్? అలాగా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసి ఆమె పాత్ర ఉందా లేదా అంటున్నారు సార్. సార్ ప్రతి ఒక్కరి పాత్ర ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కాదు, ఏ పార్టీ అయినా సరే కార్యకర్త నుంచి అధిష్టానంలో ఉన్నటువంటి నాయకుడు వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. కానీ షర్మిల గారి పాత్ర లేదు. పార్టీ నిలబెట్టింది షర్మిలారెడ్డి గారా కాదా సార్? షర్మిల గారి పాత్ర లేదు అని నేను చెప్పట్లేదు. నేను ఎక్కడ కూడా షర్మిల గారి పాత్ర గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ షర్మిల గారి పాత్ర ఉన్నంత మాత్రాన ఆ పార్టీ అంతా కూడా ఆమెకి కంట్రోల్లో ఉండాలా, ఆమెకి హ్యాండ్ ఓవర్ లో ఉండాలా, ఆమె చెప్చేతల్లో ఉండాలా, ఆమె చెప్పినటువంటి విషయాలు చేయాలన్నటువంటిది మాత్రం అసమంజసం. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నారు సార్, ఆస్తుల విషయంలో చెప్తున్నారు. ఆల్రెడీ 250 కోట్ల రూపాయలు వైట్ మనీనే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 50 ఎకరాలు ఇడుపుల పైలు ఇచ్చారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఎంత పెద్ద బంగ్లా ఉందో హైదరాబాద్ లో మీరు చూసుకుంటారు, లోటస్ పాయింట్ లో ఆ బంగ్లా ఇచ్చారు. ఆస్తులన్నీ కూడా పంచారు. సార్ నేను ప్రశ్నిస్తున్నాను సార్, ఒక సూటిగా ఈ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది అక్కలో తెలుసు సార్? 2 అక్కలు, 1 తమ్ముడు సార్. వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు 4 కూడా 2 పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఏది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఏంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓన్ గా పెద్ద అయిన తర్వాత ఆయన సంపాదించుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆయన ఆస్తులు, ఆయన సంపాదించుకున్న ఆస్తుల్లో వాళ్ళ చెల్లెలు ఉండేటువంటి చెల్లెళ్ళు రాజేశ్వరి ఒక ఉంది, వైజయంతి ఒక హేమావతి అని ఒక ఉంది. వాళ్ళకిద్దరికి రాజేశ్వరికి కానీ హేమావతికి కానీ ఏమన్నా ఇస్తున్నాడా? ఇవ్వలేదు కదా. వాళ్ళు ఈ రాష్ట్రంలో సమాన వాటా ఇస్తున్నాడు చంద్రబాబు, లేదు కదా సార్. ఒక చిన్న ఇన్సిడెంట్ సార్, వాళ్ళ అమ్మమ్మ గారి మీద సాక్షాత్తు హైదరాబాద్ లో ఉన్నటువంటి 10 ఎకరాల ఆస్తిని తీసుకుపోయి వాళ్ళ లోకేష్ గారి పేరుతో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బలవంతంగా ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు లోకేష్ మీద?
అమ్మ మీద ఉన్నటువంటి ఆస్తి అందరికీ హక్కు ఉంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ లోకేష్ మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అది చంద్రబాబు నాయుడు గారు సంపాదించుకొని వాళ్ళ అమ్మ మీద వేసి ఉంటాడు, దాంట్లో అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు కానీ సంపాదించిన ఇక్కడ ఆస్తి వాళ్ళ అమ్మ వైఎస్ మీద రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆస్తులు లోకేష్కే కరెక్ట్ గా ఇవ్వాలి. పంచలేదంటున్నారు సార్. ఇక్కడ అది అంటుంది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆస్తులు పిల్లలకి సరిగ్గా పోలేదు, మనవాళ్ళకి సరిలేదు రాజశేఖర అంటున్నారు. రెడ్డి ఆస్తులు అడగట్లేదు సార్, రాజశేఖర రెడ్డి ఆస్తులు కాదు ఇక్కడ వివాదం. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న ఆస్తుల మీదనే ఇక్కడ వివాదం. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు అన్నింటిలో కూడా భాగం ఇవ్వాలి. అదే విధంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కూడా భాగం ఇవ్వాలి. ఆయన పనిచేసే దానికి ముఖ్యమంత్రి పదవిలో భాగం అడుగుతుంది. మరి ఇవ్వలేరు కదా, ఇవన్నీ ఇవ్వలేరు కదా. ఎంత చెల్లైనా సరే కొన్ని పార్టీ ఆవిది కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా కాదు కదా. ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి చూసి కదా కార్యకర్తలు అన్ని ఉన్నారు. చంద్రబాబు నాయుడు చూసి కార్యకర్తలు ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చి ఈ పార్టీ నాకు మాత్రం చేయండి, కార్యకర్తలు ఎవరికి చేయకపోకండి అంటే చంద్రబాబు నాయుడు ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఖచ్చితంగా పక్కన పెడతాడు వాళ్ళని. ఎందుకంటే రాజకీయం వేరు, కుటుంబం నేపథ్యం వేరు. దీన్ని రాజకీయాలను తీసుకొని వచ్చి రాజకీయం చేస్తుంటారు. ఇంకొకటి సార్, నిజంగా ఆడవాళ్ళతో అడ్డం పెట్టుకొని, అమ్మాయిల్ని ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటిది ఇక జనసేన పార్టీ గురించి చెప్పాలి సార్. జనసేన పార్టీ సుగాలి ప్రీతి అనేటువంటి ఒక అమ్మాయి తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఆ అమ్మాయిని ఏ విధంగా అఘాయిత్యం చేశారో అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్? సుగాలి ప్రీతికి నేను పోలీసు సంతకం చేస్తా అన్నాడు. వచ్చి సుగాలి ప్రీతిని ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా దోషులు శిక్షిస్తా అని చెప్పని సుగాలి ప్రీతి విషయంలో రాజకీయం చేస్తూ ముందుకు పోతూ ఈ రోజు డిప్యూటీ సీఎం పదవికి ఎదిగావు. ఈరోజు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నావంటే సుగాలి ప్రీతి యొక్క కారణమే, సుగాలి ప్రీతే కారణం దానికి. ఆ అమ్మాయిలో సంభవించినటువంటి ఆ నేపథ్యమే నువ్వు ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఈ రోజు సుగాలి ప్రీతికి నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నేను చేశానని చెప్పి నువ్వు అకౌంట్లు వేసుకుంటున్నావు. ఇది ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునేటువంటి రాజకీయం కాదా? ఇటువంటివన్నీ మీరు చేస్తున్నారు. ఏది దొరుకుతుంటే ఈ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో మళ్ళీ చెప్తున్నాను సార్, వివేకానంద హత్య కేసులో పార్తమ్మ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏమి సంబంధం లేదని సాక్షాత్తు సుప్రీంకోర్టే టైం అయిపోయింది సార్, మీరు ఇచ్చిన టైము అయిపోయింది. వస్తాను సార్. ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో జరిగేటువంటి కలతల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయకపోయేటువంటి నేపథ్యం ఈ రెండు పార్టీలకి సుస్థిరంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఇదే విధంగా కొనసాగుతారు. మీరు ఎన్ని రాజకీయ అవాంతరాలు ఈ విధంగా అడ్డదారులు నడిచినా కానీ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా అంగీకరించరు. ఈసారి 29లో మీరన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతాడా లేదా అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు. మీరు కూడా ఉంటారు. వంశీ గారు సరే సార్, టైం అయిపోయింది సార్. చూసి మనం అందరం కూడా తరించాల్సిన అవసరం ఉంది. మీకు అప్పుడు తెలుస్తుంది ఏందనేది. రైట్ సార్, ఒక్క నిమిషం. రైట్, వంశీ గారు అండ్ ఎవరు ఫస్ట్ సార్ ప్లీజ్ త్వరగా. సార్ ఇప్పుడు ఈయన ఏమంటా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుటుంబ సభ్యులు వారికి ఆస్తులు ఇచ్చారా అనేటట్లుగా అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తల్లి గారు, చంద్రబాబు నాయుడు గారి చెల్లి గారు, అక్కగారు, తమ్ముడు గారు, అన్నగారు బయటకు వచ్చేసి మా అన్న లాంటి అన్న ఇప్పుడు ఉండకూడదు అనే మాట ఎక్కడ అనలా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధుసూదన్ రెడ్డి గారు రామూర్తి నాయుడు గారిని మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. వంశీ గారు మాట్లాడాడు కదా, విన్నాం కదా. ప్లీజ్ వంశీ గారు ప్లీజ్, టైం లేదు ప్లీజ్. ఎప్పుడు బయటకు వచ్చి అనలేదు. ఆ తర్వాత రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గారు వచ్చినటువంటి మాటలనే మేము రిపీట్ చేయకూడదని అనుకున్నప్పటికీ కూడా దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పేసి ఆ పార్టీ పెద్దలందరూ వచ్చి చెప్పడంతో మేము కూడా మాట్లాడాల్సి వచ్చింది. లేదంటే వీఆర్ లీస్ట్ బాదర్డ్, మాకు అనవసరం, మాకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అనేది అనవసరం. కానీ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు దీని వెనక ఉన్నారు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము ఈరోజు వాటన్నిటి గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది సార్. ఇంకోటి ఏమంటా ఉన్నారు సార్ మధుసూదన్ రెడ్డి గారు, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు తథ్యంగా వస్తారు. సరే, మీ హోప్స్ మీకు ఉంటాయి కాదంట్లా. ఏదైతే 175 మేమే వస్తామన్నారో అట్లాంటి హోప్స్ ఉంటాయి కాదంటలేదు. మరొక మాట ఏమన్నారు సార్, గుర్తురావట్లేదు, అరిసి మర్చిపోయాను. ఇంకోటి ఏదో అన్నారు సార్, చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈయన మాట్లాడిన మాటల్లో కేసీఆర్ గారు చెప్పారు సార్, ఆయన ఒక సిద్ధాంతి, ఈయన ఒక వేదాంతి. నేను చాలా పద్ధతిగా టీవీ డిబేట్ కాబట్టి
వాడొక సిద్ధాంతి వీడొక వేదాంతి అనకుండా ఆయన ఒక సిద్ధాంతి ఈయన ఒక వేదాంతి అంటా ఉన్నా. నా ఉద్దేశం అయితే టీవీ డిబేట్ బయట మాట్లాడేదే. కేసీఆర్ చెప్పాడా? మరి బొత్స సత్యనారాయణ చెప్పాడు, తండ్రి శవాన్ని పెట్టుకుని సంతకాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పాడు. అసలు బొత్స సత్యనారాయణ ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ ఏంటంటే ఆ హెలికాప్టర్ ప్రమాదమే జగన్మోహన్ రెడ్డి చేయించాడని ఎక్స్ప్రెస్ చేసే డౌట్. మరి అట్లాంటి వాడు మీ పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు. కేసీఆర్ ఈయన అంటలేదట, కేసీఆర్ చెబుతున్నాడు ఆడొక సిద్ధాంతి ఈయన ఒక వేదాంతి అని చెప్పి అనాలని అనిపిస్తా ఉంది, కానీ సంస్కారం అడ్డం వస్తా ఉంది, అనలేకపోతా ఉన్నా. మరొకసారి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి విషయాలకు మాకు సంబంధం లేదు, మాకు అనవసరం. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, మా నాయకుడు లోకేష్ గారిని కావచ్చు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు తీసుకొచ్చి మాకు అంట కాస్తే మాత్రం మేము డెఫినెట్లీ మాట్లాడతాం. కొడాల నానికి ఇంకొకసారి చెప్తా ఉన్నా సార్, గతంలో లేచినటువంటి నోరు ఏదైతే గతంలో అరే ఒరే వాడు వీడు ముసలోడు అది ఇది అని చెప్పి మొరిగాడో ఆ మొరుగుడు అంతా కట్ అయింది. ఇప్పుడు ఇది కూడా త్వరలో సెట్ అవుతుంది. కొడాల నాని అనేవాడు రాజకీయంగా భూస్థాపితం అయ్యాడని చెప్పేసి చెప్పుకుంటా. ఆ వీడియో అయితే ఇప్పుడు కాదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అదే సార్, ఖచ్చితంగా కూడా ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నట్లయితే వైఎస్ఆర్సీపీ విధానపరమైన చర్చలకు రాదు. ఖచ్చితంగా కూడా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఆ పిటిషన్ ఏదైతే దానిలో ఉంది, వైఎస్ఆర్ సంపాదించిన ఆస్తుల తాలూకు పంపకాలు సరిగా చేయలేదు అని. 100 రూపాయలు ఇవ్వాల్సిన కాడ మీరు 2 రూపాయలు ఇచ్చినంత మాత్రం అది సబబు కాదు. పైపెచ్చి ఇప్పుడు ఇంకా నోట్లు పెరగడం అనేది కరెక్ట్ కాదు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తీవ్రంగా మిమ్మల్ని వ్యతిరేకించారు. ఏ సానుభూతితో అయితే మిమ్మల్ని గెలిపించారో అదే సానుభూతితో మిమ్మల్ని వెనక్కి ఇంటికి పంపించారు. సుగాలి ప్రీతి విషయం మాట్లాడే నైతిక అర్హత కానీ, ఉద్యోగాల గురించి చర్చించే నైతిక అర్హత కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు. ఆ రోజు ఆ తల్లి పడుతున్న బాధని పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి ఆమెకి కొంతవరకు న్యాయం చేశారు. పైపెచ్చి ఈ రోజు న్యాయస్థానంలో ఉన్నది. మాట్లాడబాక, నువ్వు మాట్లాడినప్పుడు మేము మాట్లాడతావే, మాట్లాడతా ఉన్నావే, సుగాలి ప్రీతి విషయంలో మేము ఎంతవరకు న్యాయం చేయగలిగామో అంతవరకు చేశాము. పైపెచ్చి ఇది న్యాయస్థానంలో ఉన్నది. న్యాయస్థానంలో ఉన్న దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలకు కానీ నేడు సమాజంలో మహిళలకు కానీ ఇస్తున్న భద్రత వైఎస్ఆర్సీపీ కాలంలో ఇవ్వలేకపోయింది. ఇప్పటికి కూడా మీ శృతిమించిన భాషని జనసేన నాయకులు గాని కూటమి ప్రభుత్వం గాని మాట్లాడట్లేదు. సభ్యత నేర్చుకోండి, ఇప్పటికైనా నేర్చుకోండి, లేకపోతే నేర్పిస్తాం. ఖచ్చితంగా కూడా ఈ అధిష్టానాన్ని తీసుకెళ్లి నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళం నోటు మీద వాతలు పెట్టాలి. నాయకులుగా ఎవరైతే చలామణి అవుతున్నారో వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ విధానం కూడా ప్రజలందరూ చర్చిస్తున్నారు. గత 5 సంవత్సరాలు నోటుకొచ్చినట్టు నియంత్రణ పాలన చేసి వీధి రౌడీల్లాగా ఒక నాయకులను మర్చిపోయి వీధి రౌడీల్లాగా బిహేవ్ చేసిన మీ విధానాన్ని ప్రజలందరూ తిప్పికొట్టారు. ఖచ్చితంగా ఇటువంటి భాషలో రిపీట్ అయితే మాత్రం మూతికి వాత పెడతారని కూడా తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం భార్యని మీరు అన్న మాటలేంది, దానికి మేము డిఫెండ్ చేస్తే మా ఆడబిడ్డల జోలికి వస్తారా? ఖచ్చితంగా కూడా దీన్ని శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. మీరు చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు చెప్పుకోవడానికి. ఆడిని ఇన్ని తిట్టడం, ఊళ్ళో కొంపల మీద పడడం తప్పిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలిసిందేమీ లేదు. మీ 5 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి గాని, చేసిన మంచి పని గాని ఒకటి కాదు. వాళ్ళమ్మని వీళ్ళమ్మని వీళ్ళ పిల్లాన్ని వాడి పిల్లాన్ని తిట్టడం తప్పిస్తే వీటికి వేరే భాషే లేదు, వేరే మాటే లేదు. ఈ రోజుకు కూడా విడిగా రండి, ఒక్కడిగా రండి కాదు, మీరు సింగిల్ గా వచ్చి ఏం పొడిచారో చెప్పాలి. నిరుద్యోగుల్ని మోసం చేశారు, రాజధాని విషయంలో పొలాల విషయంలో రైతుల్ని మోసం చేశారు. మీరు సాధించబోయేది ఏం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే 30 ఏళ్లలో కనిపించే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం ఖాయం. బీపీ వస్తుంది ఒకసారికి. శ్రీనివాస్ గారు, మాకైతే ఆయన వాయిస్ అర్థం కాదు. బీపీ టాబ్లెట్లు వేసుకోండి, మాకేం వినపడట్లేదు. వంశీ ఏమైనా మాట్లాడడం తప్పు, మీరు వింటున్నారు. మీ వంశీ గారు మీరు న్యాయంగా మాట్లాడండి. ఆయన మీరేం మాట్లాడినా విన్నాం కదా సార్. మేము మాట్లాడినప్పుడు వినాలి. మీరు ఏం మాట్లాడినా విన్నాం కదా. నోటుకొచ్చిన భాష మాట్లాడారు విన్నాం కదా. మీరు మాట్లాడకూడదు. మసూద్ రెడ్డి గారు థ్యాంక్ యూ, వంశీకృష్ణ గారు థ్యాంక్ యూ సార్. చూద్దాం సార్ వాళ్ళు చెప్పినట్టు ఏం జరుగుతుందో. 2029 ఎవరు రాబోతుంది కాలం నిర్ణయిస్తుంది సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch
YK News. Don't forget to subscribe YK News channel.